హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కారపూస క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని 3 కేజీలు తీసుకొని రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పచ్చెనపప్పు 2 కేజీలు వేసి ఎండబెట్టేసి 5 కేజీల పిండిని ఇలా మరపట్టించి ఇలా బేషన్లో వేసుకొని ఒక గరిటె ఉప్పు వేసుకున్నాను, ఒక గరిటెన్నర కారం వేసుకున్నాను. 100 గ్రాములు అయితే నేను బియ్యంలోనే మిల్లు పట్టించాను వాముని 100 గ్రాములు ఇలా పిండిలు వేసి కలుపుకుంటున్నాను. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయండి కారపూస. అల్లం కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ అల్లం వేయట్లేదు. ఇలా మొత్తం ఎందుకంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండకుండా ఉండాలంటే వాము అనేది ఎక్కువ పడాలన్నమాట. అందుకనే 100 గ్రాములు వాము ఇలా వేసి మొత్తం కలుపుకున్నాను. నీళ్ళు పోయకముందే ఈ పిండిని ఈ విధంగా 5 కేజీల పిండిని ఈ విధంగా కలుపుకుంటే మంచిగా కలిసి కారపూస కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి. ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువ ఒక్కసారి పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటే ఉండ కట్టకుండా ఉంటుందండి. కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది, చాలా మెత్తగా వస్తుంది పిండి. ఈ విధంగా మనం కలుపుకుంటే కారపూస క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకుంటే పిండి లూజ్ అయ్యి కలుపుకోవటానికి ఈ విధంగా ఉంటుంది. ఇలా లూజ్ అవ్వటం వల్ల కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కనుక ఇలా మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటే ఉండ అనేది రాదనమాట. మీరు ఈ విధంగా కలుపుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఎక్కడ ఉండలేకుండా పిండి రాకుండా ఉంది కదండి. ఇలా మీరు కలుపుకోండి. తర్వాత మనం ఈ కారపూస గిద్దెలకి లోపల బయట మనం ఆయిల్ అయితే రాయాలండి. అప్పుడే పిండి లోపల నుంచి ఇలా ఒత్తితే ఈజీగా దిగుతుంది. ఇలా బాగా ఆయిల్ అయితే వేడైందండి, ఇలా వేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే తొందరగా కాలిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా చేయండి. చూడండి అన్నీ ఇలానే వచ్చాయండి. కారపూస ఇరిగిపోకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా, రంగు కూడా మంచిగా కాలింది కదండి. ఇలా కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలానే చూడండి, ఈజీగా పడుతున్నాయి ఒత్తితే. ఎందుకంటే లోపల ఆయిల్ అనేది రాయాలి. ఆయిల్ రాయకుండా ఉంటే పిండి వాటికి అంటే గట్టిగా పడుతుందనమాట. కారపూస కూడా ఇంత క్రిస్పీగా రాదు. మీరు తప్పకుండా ఇలానే చేయండి. 5 కేజీల పిండి కారపూస ఇలాంటి క్యాన్లు 2 అయ్యాయండి. చాలా చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ఇలానే వచ్చాయి. మీకు నచ్చిందండి. నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కారపూసని కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.